మొంతా తుఫానుతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, త్రాగునీరు, పాలు, మందులతో పాటు జనరేటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఇక తీర ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మొంతా తుఫానుతో ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, త్రాగునీరు, పాలు, మందులతో పాటు జనరేటర్లను ఏర్పాటు చేశారు అధికారులు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తీర ప్రాంత గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మోందా తుఫాన్ అయితే తీవ్ర రూపం దాల్చింది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో ఉన్న ఎవరైతే గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారందరికీ కూడా పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సిన సదుపాయాలన్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ఆహారం కానీ, ఇటు త్రాగునీరు కానీ, అటు పాలు, తినడానికి అన్ని సదుపాయాలను అయితే అక్కడ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా వీరికి ఎక్కడైతే వాతావరణం ఈదురుగాలులు వీస్తాయో అక్కడ కొంత చెట్లు అదే విధంగా నేల కొరిగే పరిస్థితి, విద్యుత్ స్తంభాలు వాటన్నిటిని కూడా వెంటనే పనులు చేపట్టి వేగవంతంగా వాటికి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా సమకూర్చుకొని ప్రొక్లైన్లు కానీ, ఏదైతే ట్రీ కటింగ్ మిషన్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని వాటిపైన ఎప్పుడు నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి సమాచారాన్ని అధికారుల ద్వారా అయితే సీఎం చంద్రబాబు తీసుకుంటూ ఒక పక్క రాష్ట్రంలో జరుగుతున్న వర్షం తీవ్రతకు సంబంధించిన ఏదైతే ఉందో తీవ్ర తుఫాను, ఆ తుఫానుకు సంబంధించిన సమాచారాన్ని ఇటువైపు ఒక పక్క వాతావరణ శాఖ దగ్గర నుంచి తీసుకుంటూ అదే దానికి సంబంధించింది కూడా కింది స్థాయి వరకు అధికారులకు అయితే చేరవేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్ష సమావేశంలో ఉదయం నుంచి అయితే పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశం రాత్రి 12 వరకు అయితే సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలోనే ఉండి సమీక్ష చేపట్టేందుకు కూడా అధికారులంతా కూడా రాష్ట్ర సచివాలయంలోనే ఉన్నారు. ఇది సీఎంతో పాటు అదేవిధంగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి అనిత, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు కూడా ఈ సమావేశంలో అయితే సమీక్షల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనే దానిపైన కూడా ప్రతిదీ నిరంతరం పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అయితే సేకరిస్తూ క్షేత్రస్థాయిలో అయితే జరుగుతున్న ఆ పునరుద్ధరణ పనులపైన కూడా వెంటనే చర్యలు చేపట్టాలంటూ అధికారులకు అయితే వాళ్ళు సూచనలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.